చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేరళకు చెందిన నర్సు నిమిషకు యమన్ దేశం మరణశిక్ష విధించింది. 16వ తారీఖున, జూలై 16వ తారీఖున ఈ మరణశిక్షను అమలు చేయాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది ఆ దేశం. అయితే ఇప్పుడు మన దేశ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. నిమిష, మన దేశానికి సంబంధించిన నర్సు, కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి నర్సు నిమిషకు యమన్ దేశం మరణశిక్ష విధించింది. కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని ఆ దేశంతో దౌత్య సంబంధాలు నెరిపి మరణశిక్షను రద్దు చేసే విధంగా ప్రయత్నాలు ప్రారంభించాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకునేలా మీరు ఆదేశాలు ఇవ్వండి అంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను స్వీకరించింది. 14వ తారీఖున విచారణ చేస్తాము అని చెప్పింది. అయితే పిటిషన్ తరఫు న్యాయవాది మరొకసారి రిక్వెస్ట్ చేశాడు సుప్రీంకోర్టుకి. సమయం లేదు, మీరు 14వ తారీఖు విచారణకు స్వీకరిస్తా అంటున్నారు, కానీ 16వ తారీఖు మరణశిక్ష అమలు చేసి తీర్తామంటూ యమన్ దేశం నుంచి కూడా అధికారిక ప్రకటన వచ్చింది. చాలా తక్కువ సమయం ఉంటుంది, అది వర్కౌట్ కాదు, వీలైనంత త్వరగా విచారణకు స్వీకరించండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఈ అంశం ఉంది. కేరళ నర్సు నిమిషకు యమన్ దేశం అసలు ఎందుకు మరణశిక్ష విధించింది, దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2008లో నర్సు కోర్సు పూర్తి చేసిన నిమిష, కేరళ రాష్ట్రం పాలక్కడ్కు చెందినటువంటి నర్సు నిమిష యమన్ దేశానికి వెళ్ళింది. యమన్ దేశంలో 2008 నుంచి 11 వరకు ఆమె అక్కడ నర్సుగా పనిచేసింది కొంతకాలం. 2011లో మళ్ళీ కేరళ వచ్చింది, వివాహం చేసుకుంది, తన భర్తతో పాటు కలిసి వెళ్ళింది. వాళ్ళకి ఒక కుమార్తె కూడా ఉన్నారు. అంతా బాగానే ఉంది. 2011వ సంవత్సరంలో అక్కడ ఒక క్లినికల్ సెంటర్ను ప్రారంభిద్దాం అనుకున్నారు. ఎందుకంటే నర్సుగా పనిచేస్తున్నటువంటి అనుభవం ఉంది, మనమే ఒక క్లినిక్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనుకున్నారు యమన్ దేశంలో. అయితే యమన్ చట్టాల ప్రకారం అక్కడ ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, ఒక క్లినిక్ పెట్టాలన్నా, ఒక కంపెనీ పెట్టాలన్నా ఆ దేశస్తులతో కలిసి కనీసం ఒక్కరన్నా పార్ట్నర్షిప్ అయి ఉండాలి. అది ఆ దేశం యొక్క రూల్. ఆ చట్ట ప్రకారం అక్కడ ఉన్నప్పుడు నడుచుకోవాలి. కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి మెహదీ అనేటువంటి వ్యక్తితో వ్యాపార భాగస్వామిగా ఒక క్లినిక్ స్టార్ట్ చేశారు. ఆ క్లినిక్ కూడా కొన్ని రోజులు బాగానే నడిచింది, అంత సజావుగా జరుగుతుంది, అంత హ్యాపీగా ఉంది. అయితే వీరి ఫ్యామిలీ ఉంది కదా, నిమిష ఫ్యామిలీ, భర్త కుమార్తె, మనం ఇక్కడే మన దేశంలోనే, మన కేరళ రాష్ట్రంలోనే మనం ఉన్న చోటే మనం ఈ క్లినిక్ పెట్టుకొని నడుపుకోవచ్చు కదా, ఎందుకు దేశం కానీ దేశంలో ఇక్కడ ఉండటం, మనం అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు. సరే, ఫ్యామిలీని పంపించేసింది నిమిష. వారి భర్త కుమార్తె కేరళకు వచ్చేసారు. మెల్లగా ఇక్కడ ఈ కంపెనీ భాగస్వామిగా ఉన్నాడు కదా మెహదీ, అతనితో కొంత ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఒక కంపెనీ నుంచి మళ్ళీ బయటకు రావడానికి అది ఆ తంతును కూడా పూర్తి చేసుకొని నేను కూడా వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి పంపించారు. వీరు ఫ్యామిలీ వెళ్ళిపోయిన తర్వాత ఆ మెహదీ అనే వ్యక్తి వేధింపులు చేయడం స్టార్ట్ చేశాడు. అట్లా వెళ్ళిపోతావు, నీ దేశానికి నువ్వు వెళ్ళిపోతావు, మనం అనుకుని ఇది స్టార్ట్ చేశాము, ఈ కంపెనీ ఈ క్లినిక్ స్టార్ట్ చేశాము, అంతా బాగానే నడుస్తుంది, నువ్వు వెళ్ళటానికి కుదరదు. లేదు, మా ఫ్యామిలీ వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళిపోవాలి, మనం ఎన్ని రోజులు ఉంటామో మనమేమి ఆ బాండ్స్ ఏమి రాసుకోలేదు కదా, ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఇన్నేళ్ళు ఇక్కడ ఈ క్లినిక్లో ఇద్దరం భాగస్వామిగా ఉండాలని చెప్పి మనం పెద్ద రూల్స్ ఏం పెట్టుకోలేదు కదా, నేను మా దేశానికి వెళ్ళిపోతాను అని చెప్పేసింది. అతను ఒప్పుకోనన్నాడు. కొన్ని రోజులుగా ఈ గొడవలు జరుగుతున్నాయి. తర్వాత పాస్పోర్ట్ కూడా లాక్కున్నాడు. ఆ మెహదీ అనే వ్యక్తి, ఆ వ్యాపార భాగస్వామి, నిమిషం దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ను కూడా లాక్కొని వేధించడం ప్రారంభించాడు. ఇక గత్యంతరం లేదు, ఇక ఏం చేయాలో పాలుపోవట్లేదు, తన దేశం దగ్గరికి వెళ్ళిపోవాలి, తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి నిమిష బలంగా అనుకుని ఒక మత్తు మందు ఇచ్చి, ఆ మత్తులో అతను జారుకున్న తర్వాత తన పాస్పోర్ట్ తీసుకొని తను వెళ్ళిపోదాం అనుకుంది. ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే ఆ మత్తు మందు డోస్ ఎక్కువిచ్చేసింది నిమిష. మెహదీ మత్తు ఎక్కువైపోయి వెళ్ళిపోయాడు, పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయి తర్వాత చనిపోయాడు. ఈ మెహదీ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. అక్కడ యెమెన్లో చట్టాలు కొన్న బలంగా ఉంటాయి, చాలా సీరియస్గా ఉంటాయి. ఈమె మన దేశానికి వచ్చి మన దేశస్తుడితో కలిసి వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఆఖరికి మన దేశస్తుడినే చంపేసింది. కాబట్టి ఈమెని చాలా సీరియస్గా శిక్షించాలని చెప్పి మరణశిక్షను విధించింది అక్కడి ట్రయల్ కోర్టు. ఆ తర్వాత అక్కడ సుప్రీం జ్యుడిషియల్ కోర్టు కూడా ఈ మరణశిక్షను ఆమోదించింది. జూలై 16వ తారీఖు ఈమెకి మరణశిక్ష విధిస్తున్నాం అని చెప్పి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే మన దేశ ప్రభుత్వం ఆ దేశంతో సంప్రదింపులు జరపడానికి, దౌత్య సంబంధాలు నెరపడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఏంటి అంటే యెమెన్ దేశంలో సమాంతరంగా 2 ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఒకటి ప్రెసిడెన్షియల్ కౌన్సిల్.
ప్రపంచం గుర్తించినటువంటి ప్రపంచంలో అన్ని దేశాలు అధికారికంగా అక్కడ సంబంధాలు నెరపడానికి ఒక ప్రభుత్వం ఉంది. ప్రపంచం గుర్తించిన ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ ఉంది. రెండో ప్రభుత్వం ఈ హైతీలు ఉన్నారుగా, హైతీల రెబల్స్ ఉన్నారుగా, వాళ్ళ నేతృత్వంలో నడిచేటువంటి ప్రభుత్వం. అదే సుప్రీం పొలిటికల్ కౌన్సిల్. యెమెన్లో చాలా ప్రాంతాలు వీళ్ళ ఆధీనంలో ఉంటాయి. వీళ్ళ రాజ్యం ఎక్కువ ప్రాంతాల్లో నడుస్తుందన్నమాట. ఈ హైతీల నేతృత్వంలో ఉన్నటువంటి వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి కోర్టులు, జైళ్ళు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు వీళ్ళ ఆధీనంలో ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది. ఇది పూర్తిగా హైతీ రెబల్స్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం చూస్తుంది. అక్కడి కోర్టులు చూస్తూ ఉన్నాయి. మన దేశానికి నేరుగా దౌత్య సంబంధాలు ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ ప్రభుత్వంతో కాదు మనం సంప్రదింపులు జరపాల్సింది. దాంతో సంప్రదింపులు అయితే నేరుగా అక్కడ అధ్యక్షుడితో మన ప్రధాని నేరుగా మాట్లాడి సాల్వ్ చేసే అవకాశం ఉండేది. కానీ హైతీ రెబల్స్తో మనకి ఎలాంటి సంబంధాలు లేవు. ఆ ప్రభుత్వంతో ఇక్కడ నిమిష చిక్కుకుపోయింది. వాళ్ళ నేతృత్వంలో ఉన్న కోర్టులు ఇచ్చినటువంటి శిక్ష ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి చేసి ఈమెకి మరణశిక్ష రద్దు చేసే విధంగా ప్రయత్నాలు చేయండి అని చెప్పి సుప్రీంలో పిటిషన్ ఉంది. కాబట్టి మరి సుప్రీం ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ మరణశిక్ష రద్దు కావటానికి ఇంకొక మార్గం కూడా ఉంది. రెండోది ఏంటంటే ఎవరైతే కేసు పెట్టారో ఆ మెహదీ వ్యాపార భాగస్వామి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం ఎంత కోరుకుంటే అంత నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని క్షమించండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ బాధిత కుటుంబం యాక్సెప్ట్ చేస్తే మరణశిక్ష రద్దు అవుతుంది. ఇప్పుడు నిమిష తల్లి యెమెన్ దేశానికి ఒకసారి వెళ్ళింది. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంప్రదింపులు జరుపుతుంది. డబ్బులు ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. కానీ అదంతగా వర్కౌట్ కాలేదు. దాదాపు 8 కోట్ల రూపాయల వరకు డబ్బులు ఇవ్వటానికి నిమిష తల్లి అంగీకరించి ఆ విధంగా ప్రయత్నాలు చేసింది. అది ఇంకా కొంత డైలమాలో ఉంది. ఇంకా జరుగుతున్నాయి చర్చలు. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ కేసుని తీసుకుని, ఎందుకంటే మన భారతీయ మహిళ కేరళ రాష్ట్రం పాలక్కడ్ జిల్లాకు సంబంధించినటువంటి మన నర్సు అక్కడ అనుకోకుండా తన ప్రాణరక్షణ కోసం తనను తాను రక్షించుకుని అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం చేసిన ఒక తప్పిదంలో భాగంగా అతను చనిపోయాడు. ఏదో రకంగా ఆమె మరణశిక్ష నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి అని చెప్పి కోరుతూ ఉన్నారు. మరి సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే సమయం కూడా లేదు. 16వ తారీఖు ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్న సమయం 11వ తారీఖు రోజు. కాబట్టి చాలా తక్కువ సమయం ఉంది. సుప్రీంకోర్టు ఏమో 14వ తారీఖు విచారణ అంటున్నారు. లేదు ఇంకొంచెం ముందు మీరు విచారణ చేస్తే సంప్రదింపులు జరపడానికి ఆ దేశంతో దౌత్య సంబంధాలు ఏదో రకంగా జరపడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక రిక్వెస్ట్ కూడా నడిచినటువంటి పరిస్థితి ఉంది. సో చూద్దాం సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది. ఆ డైరెక్షన్ బట్టి కేంద్ర ప్రభుత్వం ఎంత వేగంగా అక్కడి ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరణశిక్ష రద్దై సేఫ్గా మన దేశ నర్సు నిమిష ప్రాణాలతో బయటపడాలని చెప్పి మనం కోరుకుందాం.